హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి అర్పానెట్. ఈ టాపిక్ రిలేటెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్. లెట్స్ గో టు ది టాపిక్. అర్పానెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. సో ఇది ఎప్పుడు డెవలప్ అయింది అంటే 1966 బై ది యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ అర్పానెట్ అనేది ఒక వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే డిఫరెంట్ లాంగ్ డిస్టెన్స్ ఉన్న డివైజెస్ని కూడా కనెక్ట్ చేసుకునే అంత పవర్ ఉన్నదాన్నే వ్యాన్ అంటాం ఇక్కడ. లింకింగ్ మెనీ యూనివర్సిటీస్. ఇప్పుడు యూనివర్సిటీస్ కొంచెం డిఫరెంట్ లాంగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి కదా. సో యూనివర్సిటీస్ ఇంకా రీసెర్చ్ కంటెస్ట్ని కనెక్ట్ చేసుకోవడానికి అర్పానెట్ అనేది యూజ్ చేస్తాం. అంటే అర్పానెట్ అనేది లాంగ్ డిస్టెన్స్ కదా. ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ రీసెర్చ్ కంటెస్ట్ అనేవి కూడా లాంగ్ డిస్టెన్స్లోనే ఉంటాయి కదా. సో అలా. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే కమ్యూనికేషన్. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు వార్ టైంలో. వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి అర్పానెట్ అనేది చాలా యూజ్ అయిందనమాట. యూజ్ చేశారు కూడా అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇట్ వాజ్ ఫస్ట్ టు యూస్ ప్యాకెట్ స్విచ్చింగ్. అంటే ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఇప్పుడు డాటా ఉంటుంది కదా, డాటాని స్మాల్ ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసి సెండ్ చేస్తారనమాట డాటాని. సో ఇది ఈ అర్పానెట్ అనేది ఫస్ట్ అనమాట. ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ చేసింది ఫస్ట్ అర్పానెట్, ఓకేనా. అండ్ ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ చేయడం వల్ల అర్పానెట్ అనేది ఫస్ట్ బిగినింగ్ అనమాట. ప్రతి ఒక్క ఇంటర్నెట్కి ఇది బిగినింగ్. మనకి ఇప్పటి వరకు కూడా ఇది ఫస్ట్ ఇంటర్నెట్ అనేది అర్పానెట్ అనమాట. ఈ ప్యాకెట్ స్విచ్చింగ్ అవ్వడం కానీ లేకపోతే మన వరల్డ్లో వచ్చిన ఇంటర్నెట్కి సంబంధించిందంటే అర్పానెట్ ఫస్ట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ARPANET was created to make it easier for people to access computers, improve computer equipment. అంటే ARPANET అనేది మనకి కంప్యూటర్స్ని యాక్సెస్ చేయడం, ఇంకా దాని హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈజీగా మనకి యూజ్ చేయడానికి ARPANET అనేది యూస్ఫుల్ అయిందనమాట. ఇది ఈజీగా చేసేస్తుంది మనకి కంప్యూటర్స్ని యూజ్ చేయడం. మళ్ళీ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డివైస్ కనెక్ట్ చేయడం కానీ డాటాని షేర్ చేయడం కానీ ఈజీ అయిపోయిందనమాట. అండ్ ARPANET అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఒక 2 డివైజెస్ కనెక్ట్ అవ్వడం వల్ల, దాన్ని నోట్స్ కూడా అని అన్నాం. 2 డివైజెస్ బిట్వీన్ విచ్ డివైజెస్ అంటే UCLA, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్, అండ్ SRI అంటే స్టాన్ఫోర్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ 1969లో కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ARPANET అనేది స్టార్ట్ అయింది. ఇది అఫీషియల్గా స్టార్ట్ అయింది అనమాట, ఓకేనా. లేటర్ ఇంకా వేరే వాళ్ళు అంటే వేరే నోట్స్ అంటే వేరే డివైజెస్ వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అయ్యారనమాట ARPANET తోటి. వాళ్ళు ఎవరు అంటే యూసీఎస్బి అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాంటా బార్బరా అండ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఉతాయ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ARPANET అనేది ఫస్ట్ అనమాట ఎన్సిపి ప్రోటోకాల్ యూజ్ చేయడానికి. ఎన్సిపి అంటే నెట్వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇట్ ఈజ్ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ డివైజెస్. సో ఏంటి అంటే తర్వాత ఇది దేంతో రిప్లేస్ అయిందంటే TCP/IP ప్రోటోకాల్ తోటి రిప్లేస్ అయింది. అంటే ఎన్సిపి అనేది TCP/IPగా కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో TCP/IP ప్రోటోకాల్కి ఏమిటంటే అది బెటర్ స్కేలబిలిటీ ఇస్తుంది, రిలయబిలిటీ అండ్ కంట్రోల్ ఆల్సో. So it's converted into TCP/IP protocol here. And next one, it was later replaced by NSFNet అన్నమాట. సో ARPANET అనేది తర్వాత NSFNet అనేగా రిప్లేస్ అయిపోయిందనమాట, చేంజ్ అయిపోయింది ఇన్ 1990. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ అని అంటాం NSFNet అంటే, ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ అనమాట. ఈ ARPANET అనేది ఒక బేసిక్ నెట్వర్క్. మన వరల్డ్ టెక్నాలజీలో మొత్తం ఇది ఫస్ట్ అనమాట ARPANET అనేది. సో బేసిక్ నెట్వర్క్ ఇన్ ద టెక్నాలజీ. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ARPANET వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. దే ఆర్ హోస్ట్ అండ్ సబ్నెట్. హోస్ట్ అంటేనేమో ఒక కంప్యూటర్ అనమాట, ఇట్ ఈస్ యూజ్డ్ బై ది యూజర్స్. అండ్ ద సబ్నెట్ అంటే ఒక ఇంటర్నల్ నెట్వర్క్. సబ్నెట్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్గా యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఈచ్ IMP వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అంటే IMP అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ మెసేజ్ ప్రాసెసర్ అనమాట. సో
అంటే ఈ ఐఎంపీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక రూటర్ లాగా వర్క్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాండిల్స్ ప్యాకెట్ కమ్యూనికేషన్ టాస్క్స్. అంటే కమ్యూనికేషన్ పర్పస్ ఈ ప్యాకెట్స్ ఉంటాయి కదా, డేటా అనేది ప్యాకెట్స్ లాగా డివైడ్ అవుతుంది కదా. సో ఆ డేటా అనేది ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఆ ప్యాకెట్కి మధ్యలో కమ్యూనికేషన్ పర్పస్గా ఐఎంపీ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇందులో ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే రిసీవింగ్ డేటా ఫ్రమ్ వన్ హోస్ట్. అంటే ఐఎంపీ రిసీవ్స్ డేటా అండ్ విచ్ ఈజ్ సెంట్ బై ది సోర్స్ హోస్ట్. ఇక్కడ ఐఎంపీ అనేది ఆ డేటా రిసీవ్ చేసుకుంటుంది బై ది సోర్స్, అంటే ఎవరైతే సోర్స్ హోస్ట్ సెండ్ చేస్తారో అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఐఎంపీ. అండ్ నెక్స్ట్ ఐఎంపీ అనేది ఆ రిసీవ్ చేసుకున్న డేటాని డివైడ్ చేస్తుంది, ఎట్లా ప్యాకెట్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఫర్ వాట్ పర్పస్ అంటే ట్రాన్స్మిషన్ పర్పస్, మంచిగా అంటే స్పీడ్గా ఎఫిషియెంట్గా ట్రాన్స్మిట్ చేయడానికి డివైడ్ చేస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇదే బ్రేకింగ్ ఇట్ ఇంటూ ప్యాకెట్స్. నెక్స్ట్ అండ్ సెండింగ్ దోస్ ప్యాకెట్స్ టు కరెక్ట్ ఐఎంపీ. ఈ ఐఎంపీ ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసిందా, అది డివైడ్ చేసిన తర్వాత ఐఎంపీ అనేది కరెక్ట్ డెస్టినేషన్ ఐఎంపీకి సెండ్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ARPANET డిజైన్. ఇది ARPANET యొక్క డిజైన్. హియర్ వన్ హోస్ట్, హియర్ అనదర్ హోస్ట్, అంటే 2 డివైజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ద నోడ్స్ ఐఎంపీ టు ఐఎంపీ ప్రోటోకాల్స్. ఇలా మనం సోర్స్ ఐఎంపీ నుంచి డెస్టినేషన్ ఐఎంపీకి సెండ్ చేస్తాం అనమాట ప్యాకెట్స్. అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ARPANET. ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి ARPANETలో అంటే, మీరు షార్ట్కట్గా ఇక్కడ రాసాను, అదేంటో నేను చెప్తా. ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ అంటే హోస్ట్ టు హోస్ట్ ప్రోటోకాల్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, టర్మినల్ ఇంటర్ఫేస్ ప్రాసెసర్, మల్టిపుల్ హోస్ట్ పర్ ఐఎంపీ, వన్ హోస్ట్ కనెక్టెడ్ టు మల్టిపుల్ ఐఎంపీస్, లాంగ్ డిస్టెన్స్ కనెక్టివిటీ. ఇవి దీని యొక్క ఇంప్రూవ్మెంట్స్. ఇది ఏంటి అంటే మీకు షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఫస్ట్ లెటర్స్ అని ఇక్కడ రాశాను. మోల్ అంటే హ్యాట్ అంటే ఐడియా ఉంది కదా, మోల్ అంటే MOLE వస్తుంది, బట్ హియర్ ఈ లేదనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి మోల్ అని. సో అలా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ లెటర్స్ గుర్తొస్తే మీకు ఈజీగా ఆ వర్డ్ అనేది గుర్తొస్తుంది, నేను అలా రాశాను. ఓకేనా, ఇవి ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ARPANET. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ARPANET అనేది స్లో ఉండడం వల్ల మన టెక్నాలజీలోకి అనదర్ నెట్వర్క్ అనేది వచ్చేసింది, అదే ఇంటర్నెట్ అని. సో ARPANET అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అయిపోయింది అనమాట ఇంటర్నెట్కి. సో అండ్ మనం ఏం చెప్పుకున్నాం, ARPANET అనేది బెస్ట్ ప్యాకెట్ స్విచ్చింగ్కి బెస్ట్ వే అనమాట. సో టు సెండ్ ది డాటా ప్యాకెట్ స్విచ్చింగ్కి ARPANET అనేది బెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ARPANET. So please like, share and subscribe to my channel. Bye friends.